అందరికీ నమస్కారం అండి. శ్రీ శ్రీ కంచమ్మ తల్లి సంబరాలకి నేను నా కుటుంబంతో పాటు వెళ్ళానండి. ఇది సోంపేట రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే ఉందండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఆచి నుంచి అందరం లోపలికి వెళ్ళాము. వెళ్ళిన వెంటనే తల్లి దర్శనం చేసుకుందామని చెప్పి లైన్లో నుంచున్నామండి. ఎక్కువ మంది జనాలు ఉండడం వల్ల చాలా టైమే పట్టిందండి. ఒక్కొక్కరినిగా పూజ చేసి బొట్టు పెట్టి పంతులు గారు పంపిస్తున్నారు. ఇదిగోండి, ఇప్పుడు మా కుటుంబం వెళ్ళే టైం వచ్చింది. చూడండి, పంతులు గారు బొట్టు పెట్టి పంపిస్తున్నారు. తల్లికి అందరూ నమస్కారం చేసుకోండి. ఇక్కడ మా దర్శనం అయిపోయిందండి. నేను మా వదిన ముందుగా వచ్చేస్తున్నాము. అంటే మాది ముందు అయిపోయింది దర్శనము. ఇంకా మా వాళ్ళు వెనకాల వస్తున్నారు. ఇక్కడ కంచం తల్లి కనిపిస్తుంది కదండి, తల్లిని ఇలా తీసుకొస్తున్నారు. అందరూ కూడా దండం పెట్టుకొని కాలు కడిగి బొట్టు పెట్టి దండం పెట్టుకుంటున్నారు. మీరు కూడా తల్లికి దర్శనం చేసుకోండి. ఏం కోరుకున్నా వెంటనే వరాలు తీర్చే తల్లి అండి ఆ తల్లి. అందరూ చాలా ఎక్కువగా నమ్ముతారు, ఏం కోరుకున్న వెంటనే నెరవేరుతుంది అని చెప్పి. చూడండి, ఇక్కడ బొట్టిస్తున్నారు అందరికీ దండం పెట్టుకున్న వాళ్ళకి. సో ఇక్కడ నేను కూడా మా వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరిగా బొట్టు పెడుతున్నాను. ఇక్కడి నుంచి మేము సంబరాల్లోకి వెళ్ళడం మొదలు పెట్టామండి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ముందుగా ఇక్కడ పెట్టారు, చాలా బాగుంది. ఇంక ఇదంతా లైటింగ్ అండి. లోపలికి చాలా దూరమే ఉందండి, నడిచి నడిచి నడిచి. ఎందుకంటే ఈ లైటింగ్ అవి చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది ఎంత దూరం ఉందో ఏంటో అని. కానీ చాలా బాగా పెట్టారండి. చూసారు కదండి, ఫ్రంట్ అంతా కూడా పాటలు, డ్యాన్సులు, తల్లి వేషాలు వేసినటువంటి వాళ్ళు వేసే డ్యాన్సులు అన్నీ కూడా ముందంతా ఉందండి. అదంతా చూసి వచ్చేసాము. ఇంకా వెనక్కి వస్తే ఇక్కడ కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినట్టుగా మంచిగా తయారు చేసి పెట్టారండి. చూడగానే చాలా బాగా అనిపించింది. చూసారు కదండి, కాళికమ్మ నాట్యం చాలా బాగా ఆడింది. మొత్తానికి ఈ సంవత్సరం సంబరాలు అయితే చాలా బాగా జరిగాయండి. ఇంకా మేము కూడా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి బయటకు వచ్చేసాము. చూసారు కదండి, టైం కూడా చాలా ఎక్కువైంది. మొత్తానికి మా వీడియో చివరి వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని.